విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. ఆ పరమాత్మను ఉద్దేశించి టాగోర్ విన్నవించిన ప్రార్థన ఇది. మనసులోని చిన్నతనాన్ని పోగొట్టమని, బలవంతులను చూసి భయపడే నైజాన్ని, బలహీనులను తిరస్కరించే నైజాన్ని తీసివేసి అందరినీ ప్రేమించే లక్షణాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి అడుగుతారు విశ్వకవి. ఎదను భావదారిద్ర్యమున్ వదలనిమ్ము, బాల్యమొసగిడి ఆనంద బలము నిమ్ము, ప్రేమ సాఫల్యమందెడి ప్రియతనొసగి దీనజనులను దరిజేర్చు దిటవు నిమ్ము, హీన క్రూరులన్ మ్రొక్కని హృదయమిచ్చి అల్ప విషయాలు మనసున నిల్పుకొనక, నీదు సంకల్పమును దీర్చు నెరవు నిమ్ము, నీదు సంకల్పమును దీర్చు నెరవు నిమ్ము. శక్తి క్షీణించి ఇక తన ప్రయాణం ముగిసిందని అనుకుంటున్న సమయంలో కృపాసాగరుడైన ఆ దైవం కొత్త జీవితాన్ని దర్శింపజేసి హృదయంలో నుండి కొత్త కవితలకు ప్రేరణను ఇచ్చాడని అంటారు ఈ గీతంలో రవీంద్రుల వారు. బలము క్షీణించి నా యాత్రలిలను ముగియు, త్రోవలికలేవు బత్తెపు తావు లేదటంచు, మౌనమందున నేను అడలుచుంటి, కాని నీ విశాలత మెండు కాన స్వామి, నన్ను నడిపించు శక్తి నీకున్న కథన, పాత మాటలు విడిపోగ వన్నెలగసి, క్రొత్త రాగాలు హృదయాన కూయునిచట, క్రొత్త రాగాలు హృదయాన కూయునిచట. చెలరేగే తుఫాను కూడా అంతంలో శాంతినే కోరుకుంటుందని, అదేవిధంగా తన వ్యక్తిత్వం దైవానికి ఎదురు తిరిగినప్పటికీ లోలోతుల్లో ఆయననే కోరుకుంటూ ఉన్నదని ఈ కవితలో ఠాగూర్ అంటారు. నీవే కావలే వేరేమి నిన్ను కోరా, మదిని నీ నామధ్యానమే యొదిగిచనని, వెలుగుకై రాత్రి తపనతో వేచురీతి, నీదు దివ్యత్వమును తాకనాదు కోర్కే, ఇలా తుఫానులు నలజడి కలుగజేసి, శాంతి నొసగునుగాదే విశ్రాంతి నొంద, అటుల నీ దర్శనమున కిటులనెప్పుడు, నిన్ను నే కోరుకొని యద నిశ్చయముగా, నిన్ను నే కోరుకొని యద నిశ్చయముగా. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.